కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. చిత్తూరు ఫ్రాంచైజ్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన మీకు మా యాజమాన్యం తరపున వెల్కమ్ చెప్తున్నాను. రాజకీయాల వైపు ఎందుకు మరలేరు? 1994లో నాన్నగారికి అవకాశం మిస్ అయినప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నాకు అప్పుడు రాజకీయాలంటే కూడా ఏదో తెలీదు. ఖచ్చితంగా మనం అవ్వాలి అనేటట్టు ఏమవ్వాలనుకున్నారు? అది ఎమ్మెల్యే అవ్వాలని చెప్పని ప్యారలల్గా ఎప్పుడు ఈవినింగ్ అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వెళ్తాం, అక్కడ కలవటం, కూర్చోవటం, అందరూ అంటే ఒక కోటలను బద్దలు కొట్టడంలో శిక్షణ తీసుకున్నట్టున్నారు మీరు. అట్లా ఏం లేదు. మీ విజయానికి కారణము అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకతన, లేకపోతే మీరు వేసిన అడుగుల? రెండు. ఇప్పుడు 164 సీట్లు 90% వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అందరు ఇంట్లో గాము కూర్చొని వ్యతిరేకత ఉంది, గెలిచిపోతా ఉంటే గెలవం కదా. కొత్త వాళ్ళండి అలా వచ్చి గాలిలో టికెట్ తీసుకుని నిలబడితే కుప్పం నుంచి ఈసారి ఎలాగైనా చంద్రబాబు గారిని గెలవనీయకూడదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు శబ్దం చేశారు. పెద్దిరెడ్డి గారు ఇక పుంగనూరు కన్నా ఎక్కువ ఫోకస్ కుప్పం మీద పెట్టేశారు. ఇంత గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు గారు ఏ ధైర్యంతో మిమ్మల్ని తెచ్చాడు, ఇన్ఛార్జిగా ఇచ్చారు? అసలు పెద్దిరెడ్డి గారిని తట్టుకొని మీరు కుప్పం ఇన్ఛార్జిగా చేయడం అనేది సవాలు విసురుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కనుక ఇక్కడ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, గెలిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? పెద్దిరెడ్డి గారు మీకు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తారు. కుప్పం అభివృద్ధిలో పులివెందలే ఆదర్శము. పులివెందల తరహాలో కుప్పంని డెవలప్మెంట్ చేస్తాను. ఏముందండి అక్కడ పులివెందుల్లో భవిష్యత్ తరాలు ఈ విధంగా ఉండాలని ఆలోచన చేసి ముందు తరం గురించి ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. 2029లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతారు? ఏ నియోజకవర్గం కన్నేసారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని 2029లో 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి కుప్పం నుంచి గెలిపించడం ఒక్కటే నా బాధ్యత. మండలిలో ఉన్నారండి, శాసనసభలో ఉండరా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమ్మెల్సీ కుప్పం ఇన్ఛార్జ్ అయిన కంచెల శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. బాగున్నారా? ఫైన్ అండి. మీ గురించి వినడం తప్పితే డైరెక్ట్గా ఈరోజే చూస్తున్నాను మిమ్మల్ని. అది కూడా మా ఆఫీసు చిత్తూరు ఓపెనింగ్ రోజు చూస్తున్నాను. టీవీలో చూడటం తప్పిస్తే థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ చిత్తూరు ఫ్రాంచైజ్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన మీకు మా యాజమాన్యం తరపున వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా సుమన్ టీవీ ప్రజా క్షేత్రంలో ఎన్నో సమస్యలను కావచ్చు, ఎన్నో కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకురావడంలో చాలా ముందుంది. మాకు కూడా ఎలక్షన్స్ టైంలో కూడా నిజంగా నాకు ఎస్పెషల్లీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మీద ఒక మాకు తెలియకుండానే ఒక డ్రైవ్ లాగా చేసి ఏమేం కార్యక్రమాలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది కుప్పం అనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ అనేది సుమన్ టీవీ చేసింది. అప్పుడు దాకా చాలామంది ప్రజలకు కూడా మర్చిపోయిన వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు అని మర్చిపోయిన వాళ్ళు కూడా ఒకసారి సుమన్ టీవీ ద్వారా గుర్తు చేయటం. కొన్ని వీడియోస్ అయితే వ్యూస్ ఆల్మోస్ట్ 30 lakhs 32 lakhs కూడా వెళ్ళి ఇంత అద్భుతంగా చేశారా చంద్రబాబు నాయుడు గారని. దానికి సహకరించినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి, అట్లాగే మీకు, అట్లాగే ఈరోజు చిత్తూరు ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఇట్లాగే ప్రజల యొక్క సమస్యలు అన్నిటినీ తీర్చే దిశగా వాళ్ళకి ఒక వేదికగా సుమన్ టీవీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇకపోతే ఒక్కసారి ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలని, నాకు కూడా పూర్తిగా తెలియదు. నా కోసము మా సుమన్ టీవీ వీక్షకుల కోసం ఒకసారి. మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు. కంచెల రామయ్య గారి కన్నా ఈనాడు రామయ్య గారిగా తెలుసు ఆయన. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైచలకు జర్నలిస్ట్గా ఈనాడులో ఆయన వర్క్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా వాసులకు అందరికీ ఈనాడు రామయ్య ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలోనే పనిచేయడం జరిగింది ఆయన. తర్వాత హైదరాబాద్ పొలిటికల్ బ్యూరోలో కూడా పనిచేశారు, సెక్రటరియట్ ఇదిగా. తర్వాత రాజకీయాలకు రావాలని అప్పుడు ఉద్యోగం వదిలి రావటం 1994లో అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పనేసి కందుకూరులోనే స్టార్ట్ చేయటం 2001లో. తర్వాత ఇంకెప్పుడు కంప్లీట్గా ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. అమ్మగారి పేరండి? ధనలక్ష్మి గారు. షీఈ్ ఏ హౌస్ వైఫ్. ఫాదర్కి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు. కాలేజ్ అన్నయ్య, నేను
అన్నయ్య కూడా చెన్నైలో ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేశారు. తర్వాత హెచ్సిఎల్లో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తూ, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత తను రిజైన్ చేసి వచ్చి ఇప్పుడు కాలేజ్ బాధ్యతలు అన్నీ కూడా చూసుకుంటున్నారు. మీ స్టడీస్ అంత దగ్గర జరిగాయి? మాది కందుకూరు, గుంటూరు, తర్వాత కడప ఇంజనీరింగ్, ఎస్వి యూనివర్సిటీ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశారు. స్పెషలైజేషన్ ఎంబీఏలో హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. ఓకే, మరి ఎంబీఏ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ అది చేసి అటువైపు కాకోకుండా, లేదా నాన్న పూర్వాశ్రులు ఏదైతే జర్నలిస్ట్గా ఉన్నారో ఆ జర్నలిజం వైపు కాకోకుండా రాజకీయాల వైపు ఎందుకు మళ్ళారు? అంటే 1994లో నాన్నగారికి అవకాశం మిస్ అయినప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి, నాకు అప్పుడు రాజకీయాలు అంటే కూడా ఏదో తెలీదు, ఖచ్చితంగా మనం అవ్వాలి అనేటటువంటి, అది ఎమ్మెల్యే అవ్వాలని చెప్పని. నాన్న మిస్ అయింది, నేను తీసుకోవాలి. ఐ మీన్ 9th క్లాస్. నాన్న మిస్ అయింది, ఇది మనం అచీవ్ చేయాలనేది ఒక స్ట్రాంగ్ మైండ్లో ఎక్కడో పడింది. ఎమ్మెల్యే అంటే కూడా నాకు తెలియదు. 9th క్లాస్లో ఎమ్మెల్యే అంటే తెలీదు, ఏం నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. 9th క్లాస్లోనే అంత గట్టిగా ఎందుకు నిర్ణయించుకున్నారు నాన్నకు మిస్ అయింది నేను తీసుకోవాలని? అది 9th క్లాస్లో. అంటే అవకాశం దగ్గర దాకా వచ్చి అనుకోని కొన్ని పరిణామాల వల్ల మిస్ అవటం జరిగింది. మిస్ అయ్యారు అన్న బాధ కావచ్చు, దాని గురించి మీకేం ఐడియా లేదు కదా? లేదు, చూస్తా కదా ఇంట్లో జరిగిన పరిణామాలు మొత్తం అంతా కన్ఫర్మ్ అయిపోయినట్లు అందరు రావటం, పబ్లిక్. అంటే ఎమ్మెల్యే కన్నా ముందు మోర్ దాన్ దట్ ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు ఫాదర్ యాజ్ ఎ జర్నలిస్ట్. ఈనాడు ఒంగోలు దానికి స్టాఫ్ ఇదిగా ఉండేవాళ్ళు. సో అప్పుడే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ మంచి సంబంధాలతోటి ఒక ఎమ్మెల్యే ఎంత సర్వీస్ చేస్తాడో దానికి మించిన సర్వీస్ కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ అనేది ఆయన చేసేవాళ్ళు. ఎప్పుడు 10 మంది పబ్లిక్ ఇంటి దగ్గర లేచేసరికి వాళ్ళ సమస్యలతో ఉండటం, ఇవన్నీ కూడా కొంచెం ఫాదర్ ఇన్స్పిరేషనే. అంటే మనం ఒక మంచి చేస్తే 10 మంది మనల్ని గౌరవిస్తారు అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. మార్నింగ్ లేవగానే వాళ్ళ సమస్యలతో వచ్చేవాళ్ళు, నాన్న మాట్లాడటం, అవన్నీ రాయటం, లెటర్స్ రాయటం, అవన్నీ వాళ్ళు తీసుకెళ్ళి కలెక్టర్ గారిని కల్పించడం, లేకపోతే సంబంధిత అధికారులకు చెప్పడం, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం, ఆ సమస్యలు తీరిన వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పే ఇదిగా, అంటే చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ చూశాను నేను. సో మనం 10 మందికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, మనకి ఈ విధంగా గౌరవం కానీ ఇట్లా దక్కుతుంది అనేది ఒక చిన్న ఇంపాక్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఆయన ఎమ్మెల్యేగా ట్రై చేసి ఆపర్చునిటీ మిస్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు, అరే మనం వెళ్ళాలి, వెళ్తే రాజకీయాల్లోకి వెళ్ళి ఇట్లా మనం చేసేదానికి బాగుంటుంది, 10 మందికి సర్వీస్ చేసేదానికి సంథింగ్ అట్లాంటి, నాకు ఆ క్లారిటీ లేకపోయినా అవ్వాలనేది మాత్రం ఒకటి బలంగా అయితే మాత్రం అప్పుడు ముద్రపడింది మనసు. మళ్ళీ విద్యార్థి సంఘాలలో ఏమైనా పనిచేశారా? లేదండి, విద్యార్థి సంఘాల్లో పనిచేయలేదు. బట్ ఎన్ఎస్ఎస్ యూనిట్లో నేను బెస్ట్ అవార్డు తీసుకున్నాను ఎస్వి యూనివర్సిటీలో. అంటే సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అంటే కాలేజ్ టైంలో, అంటే మేము వచ్చే టైంకే విద్యార్థి సంఘాలు, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ సైడ్ మేము వచ్చేసరికి అక్కడ విద్యార్థి సంఘాల పాత్ర అవన్నీ లేదు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇట్లాంటి వాటి నుంచి ఉండేది, కానీ కొంత ఏ అయితే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటిల్లో అసలు విద్యార్థి సంఘాలు కానీ అట్లాంటి కాన్సెప్ట్ లేదు. మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. రాను అది డైల్యూట్ అవుతూ వచ్చినాయి. అవుట్ ఆఫ్ క్యాంపసే ఎక్కువ విద్యార్థి సంఘాల పాత్ర ఎక్కువ ఉండేది, విత్ ఇన్ ద క్యాంపస్ అనేది ఉండేది కాదు. బట్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. చాలా యాక్టివ్ బ్లడ్ క్యాంప్స్ కానీ అన్నీ కూడా కండక్ట్ చేయటం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, మనది ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా జెడ్పీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి ఆల్మోస్ట్ 9,000 మందికి ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, 40,000 ప్లాంటేషను, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెగా జాబ్ మేళాస్. కందుకూరులో ఒక రూరల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసాం, ఎయిర్టెల్కి సంబంధించి 200 సీట్లతో ఏర్పాటు చేసి రమారమి 6 సంవత్సరాలు రన్ చేసాం దాన్ని. ఒక 4,000 పైచిలకు గ్రామీణ నిరుద్యోగ యువకులకి ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసేవాళ్ళం. మంత్లీ 26 lakhs శాలరీస్ పే చేసేవాళ్ళం. అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా కందుకూరులో వర్కౌట్ చేయడం జరిగింది. సో అట్లా ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళటం జరిగింది. టీడీపీలోకి ఎలా? టీడీపీ బేసికల్లీ వీఆర్ ఫ్రమ్ టీడీపీ ఫ్యామిలీ. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అంత దగ్గర ఎలా అయ్యారు మీరు అసలు? ఒకటేంటంటే మనకి 2008 నుంచే హైదరాబాద్లో జాబ్ చేశాను. తర్వాత నాది ఐటీ. ఏం చేశారు మరి జాబ్ మీరు? నేను ఒక సిఎంసీ అని, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అని లిమిటెడ్ అని, ఇట్స్ ఏ టీసీఎస్ సబ్సిడరీ కంపెనీ. అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండేది. టాటా కన్సల్టెన్సీ టేక్ ఓవర్ చేసింది. దాంట్లో ఎడ్యుకేషన్ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో జోనల్ హెడ్గా హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని. సో తర్వాత ఓన్ కన్సల్టింగ్ ఫర్మ్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. ఆ వర్క్ చేసే టైం నుంచే
ప్యారలల్గా ఎప్పుడు ఈవినింగ్ అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వెళ్ళటం, అక్కడ కలవటం, కూర్చోవటం, అందరూ అంటే ఒక ప్రొఫెషనల్స్కి సంబంధించి అందరూ ఒక టీం ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గరికి ఈవినింగ్ ఒక గంటన్న అక్కడ పోయి రాకపోతే అదొక ఏదో వెలితిలాగా ఉండేది. అట్లా 2008లో TSNV తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇవ్వటం జరిగింది. నన్ను నర్సిరెడ్డి గారు కూడా పరిచయం అందరూ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారని అప్పుడు ఆయన ప్రెసిడెంట్ దీనికి TSNV వింగ్కి, ప్రొఫెషనల్స్ వింగ్కి చనిపోయారు. జగన్ గారి మీద కంటెస్ట్ చేశారు అప్పుడు ఎంపీగా. ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు లోకేష్ గారు ఎక్కువ రాజకీయాల్లోకి రాలేదు, కానీ కొంచెం టచ్ బేస్ కానీ కలవటం కానీ ఈ ప్రొఫెషనల్ వింగ్ తోటి కొంచెం కలిసేవాళ్ళు. అంటే ఎక్కువ ఐటీ రిలేటెడ్ ఆ రిలేటెడ్ పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఆయన కొంచెం లైక్ మైండెడ్గా శ్రీకాంత్ గారితో, ఆయన శ్రీకాంత్ గారిది ఫోర్ సాఫ్ట్ అనే ఒక కంపెనీ ఉండేది. అట్లా కొంత కనెక్టింగ్ మాకు లోకేష్ గారితో అనుబంధం ఏర్పడటం జరిగింది. ఇంక అట్లా ట్రావెల్ కంటిన్యూగా, అంటే ఈరోజు సక్సెస్ అయ్యాం కాబట్టి మనకి ఎట్లా వచ్చేసింది అనుకుంటాం. బట్ దాని వెనకాల మాకు కూడా 2008 నుంచి స్టార్ క్యాంపెయినింగ్ కమిటీలో మెంబర్గా, బ్రింగ్ బాబు బ్యాక్ టీంలో మెంబర్గా, తెలంగాణ బై ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్, 15 సంవత్సరాల పైన పార్టీకి అన్ని పనిచేసుకుంటా రావటం జరిగింది. ముఖ్యంగా 2013లో నేను జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసి గెలిచాను. కందుకూరు రూరల్ మండలం అనేది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒకే ఒక్కసారి అతి తక్కువ మెజార్టీతో గెలిచిన జెడ్పీటీసీ స్థానం అది. వైసీపీకి కంచుకోట. అట్లాంటి దాంట్లో కంటెస్ట్ చేసి 1843 ఓట్ల తేడాతోటి గెలిచాం. కోటలను బద్దలు కొట్టడంలో శిక్షణ తీసుకున్నట్టున్నారు. అట్లేం లేదు, అది 100% మై ఫాదర్ క్రెడిట్. ఎందుకంటే నాన్నగారికి ఉన్న పరిచయాలు, ఆయన చేసిన సర్వీసు, మన కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, వీళ్ళందరూ కూడా చేసిన సపోర్టు ఆ రోజు గెలవటం జరిగింది. సో తర్వాత 2014 నుంచి 19 మధ్య గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా 4. సో గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకు సంబంధించిన శిక్షణా తరగతులు మన కాలేజీ కాంపౌండ్లోనే ఒక ప్లేస్లో ఏర్పాటు చేసి రమారమి 30,000 మంది దాకా క్యాడర్ని 4 సంవత్సరాల్లో 2015లో స్టార్ట్ చేసి 19 వరకు సేవామిత్ర ట్రైనింగ్స్ అని ఇట్లా అంతా కూడా క్యాడర్ ట్రైనింగ్ చేసాం. దానికి సెంటర్కి డైరెక్టర్గా నేను పనిచేయటం జరిగింది. అది లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. సో అక్కడ ఇంకొంచెం ఎక్కువ లోకేష్ గారితో కనెక్ట్ అవ్వటం, యాక్సెస్, వర్క్. సో మనం కమిటెడ్గా పనిచేసేది అన్నీ కూడా తెలుసు లోకేష్ గారికి. సో తర్వాత 2019 తర్వాత ఇంకా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాం ఈ పార్టీ బేస్డ్ మీద. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? కేసులు ఇంక ఇవన్నీ కూడా లేదు, కాలేజ్ అన్నీ ఎట్లో బెయిల్ తెచ్చుకున్నాం. ముందస్తు బెయిల్ తెచ్చుకో, యాంటిసిపేట్. అంటే కాలేజీకి సంబంధించి ఎక్కువ ఇది చేశారు. రకరకాల ఇష్యూస్, మున్సిపాలిటీ ట్యాక్సేషన్ ఇష్యూస్ కానీ ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా అన్ని కోర్టుకు వేసి తెచ్చుకొని పనిచేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రాసెస్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం, సరే కంటెస్ట్ చేస్తానని చెప్పనేసి. ప్రకాశం జిల్లాకు చెందిన మిమ్మల్ని రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నిలబెట్టారు కదా. ప్రకాశం జిల్లా కూడా ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలు 3 కలిపి తూర్పు రాయలసీమ కింద తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం. సో అక్కడ అవకాశం లోకేష్ గారు ఇచ్చారు. ఎలా వచ్చింది? వైసీపీ గవర్నమెంట్ ఉండింది కదా అసలు. అదే అంటే నేను 2 ఎమ్మెల్సీ ఎన్నికలకి నేను పనిచేయటం జరిగింది. ఒకటి 2017లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి, సేమ్ ఇదే తూర్పు రాయలసీమ నియోజకవర్గానికే పట్టాభిరామ్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు 2017లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. దానికి ముందు దేశాశెట్టి హనుమంతరావు గారు 2011లో కంటెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. వాళ్ళిద్దరు ఎన్నికలకి నేను కందుకూరు కాన్స్టిట్యున్సీ ప్లస్ ఒంగోలు రిలేటెడ్ కొంత వర్క్ అనేది నేను చేయటం జరిగింది. సో అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు మనం ఓడిపోతున్నాం. 100% గ్రాడ్యుయేట్స్ కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా కొంచెం లైక్ మైండెడ్ టు టీడీపీ, అంటే టీడీపీ పార్టీని ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ భావజాలాన్ని లైక్ చేస్తారు ఎక్కువ. అంటే మిడిల్ క్లాస్ అండ్ అబవ్ వీళ్ళందరూ కూడా ఒక అవగాహన ఉన్నవాళ్ళు సమాజం పట్ల. అయినా మనం ఎందుకు ఓడిపోతున్నాం అనేది నాకు ఈ 2 ఎలక్షన్లో కొన్ని అనుభవాలు ఎదురైనాయి. చూసి ఇవి చేయకుండా చేస్తే ఖచ్చితంగా మనం గెలిచేదానికి అవకాశం ఉంటుంది అనేది ఒక అసెస్మెంట్ ఉంది. చాలామంది కూడా డిస్కరేజ్ చేశారు,
ఇది ఎట్లా గెలవదు, ఎందుకు కంటెస్ట్ చేస్తావు, అది ఇది అని చెప్పనేసి అని. లేదు వర్కౌట్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం గట్టిగా అని చెప్పనేసి చెప్పడం. బట్ నాకు డే 1 నుంచి నాకైతే 100% ఒక నమ్మకం, మనం గెలుస్తాము. మీ మీద ఎందుకు నమ్మకం ఉన్నది టీడీపీకి అసలు మీకు టికెట్ ఇవ్వాలని? అదే మనం చేసిన పని, మీరు చెప్పిన ట్రైనింగ్ సెంటర్స్లో మనం చేసిన వర్క్ కానీ, లేకపోతే ముందు నుంచి మనం చేసిన యాక్టివిటీస్ కానీ, ప్లస్ నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటాం. సో కొంచెం ప్రొఫైల్ కూడా యాప్ట్ ప్రొఫైలు ఇంకా బాగుంటుందని చెప్పనేసి లోకేష్ గారు నెంబర్ 1. నెంబర్ 2, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, కొత్త లీడర్షిప్ని ప్రమోట్ చేయాలి. లోకేష్ గారి నుంచి నడిపేదే లేదు. లోకేష్ గారు యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలని చాలా తీవ్రంగా పార్టీలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. ఏ ఒక్క డెసిషన్ తీసుకునే దాంట్లో కూడా యంగ్స్టర్స్ని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేశారు. ఆయన చేసిన ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు వెరిఫై చేసుకొని ప్రొఫైల్ బాగుంది, అంతా ఓకే అని చెప్పనేసి ఆయన కూడా ఓకే చేయడం జరిగింది. తర్వాత కంటెస్ట్ చేసాం. ఇంకా 8 నెలలు గెలిచామంటే దాని వెనకాల 8 నెలలు ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేయటం జరిగింది. ఎక్కడ హడావుడి చేయకుండా ఎన్రోల్మెంట్ కీలకం అని చెప్పనేసి ఒక బ్యాక్ ఆఫీస్ పెట్టుకొని ఒక 200 మంది పైసలకు ఎంప్లాయీస్ పనిచేశారు. వాళ్ళందరూ కాల్స్ చేయటం, ఓటర్స్కి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి అన్నిటికీ ఫాలో అప్ చేయటం. గెలిచాం. మీ విజయానికి కారణము అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకతన, లేకపోతే మీరు వేసిన అడుగుల? 2 విన్ బోత్. అంటే 2 లేకుండా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పనేసి నేను నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలవను. ప్రతిదానికి ఇప్పుడు 164 సీట్లకు వచ్చింది దీనికి ఎన్డీఏ కూటమి కంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతన, లేకపోతే అందరూ చేసిన కష్టం అంటే 2. ఆ వ్యతిరేకతకి 90% వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అందరు ఇంట్లో గాము కూర్చొని వ్యతిరేకత ఉంది గెలిచిపోతా ఉంటే గెలవం కదా. దానికి సంబంధించిన వ్యూహాలు, సెలక్షన్ దగ్గర నుంచి, టీం వర్క్ దగ్గర నుంచి, క్యాడర్ క్యాంపెయినింగ్ దగ్గర నుంచి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తోటి కార్యక్రమాలు చేసుకుంటే దగ్గర నుంచి కొంతమంది చేసింటారు. కొంతమంది కొత్త వాళ్ళండి అలా వచ్చి గాలిలో టికెట్ తీసుకుని నిలబడితే అదే ఊరికలా గాలిలో ముందుకు పోయారు అసలు. అదే నాగరాజు గారు నేను చెప్పేది ఏంటంటే, అగ్రీడ్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గెలిచారంటే దానికి ఆ ప్లాట్ఫామ్ అనేది పార్టీ రెడీ చేసింది. ఆ గ్రౌండ్ వర్క్ కానీ అంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతని ప్రాపర్ ఛానలైజింగ్ చేయడంలో పార్టీ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా చేసింది కాబట్టి సక్సెస్. అది కరెక్ట్. సేమ్ అట్లాగే వ్యతిరేకతని బాగా తీసుకొచ్చింది పైకి, ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఇంత గాలి వచ్చింది. ఆ అడ్వాంటేజ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవటం. వాళ్ళేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, మీరేమో వాళ్ళ వ్యతిరేకత. 151 వచ్చినప్పుడు కూడా ఇంకా అదే, అప్పుడు ఈవీఎంలు గుర్తురా సార్. మహారాష్ట్రనే మనకు ఆదర్శంగా నిలుస్తుంది కదా మొన్న జరిగిన ఎలక్షన్స్ అని అంటున్నారు. ఏం లేదు, మహారాష్ట్ర కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఉన్నింది. బట్ రాను వాళ్ళు యూనిటీ సరిగ్గా లేకపోవటం, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవటం. నాకంటే కొన్ని పనిచేసిన ఏజెన్సీస్ వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు. వాళ్ళు చెప్పారు 100% డే 1 వాళ్ళు ఏం చెప్పారు, డే 2 లాస్ట్కి వచ్చేసరికి 100% అయిపోయింది, బీజేపీ అలయన్స్ తోటి ఫామ్ చేయబోతుందని చెప్పనేసి. అంటే వర్క్ చేసుకుని ఇందాక చెప్పింది అదే సబ్జెక్టు. ఇక్కడ కూడా కనుక వ్యతిరేకత ఉంది కదా అని చెప్పనేసి ప్రాపర్గా వర్క్ చేయకపోతే దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ దాన్ని ఎక్కడ టెంపో తగ్గకుండా వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో పూర్తి స్థాయి క్యాడర్, కింద స్థాయి నుంచి పై స్థాయి చంద్రబాబు నాయుడు గారి వరకు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా బీజేపీతో అసోసియేట్ అయ్యి వెళ్ళటం కానీ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఇంత ఘన విజయం అనేది కూటమికి వచ్చింది. కుప్పం నుంచి ఈసారి ఎలాగైనా చంద్రబాబు గారిని గెలవనీయకూడదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అటుకు వచ్చి విరివిగా నిధులు మంజూరు చేయడం, అది చేయండి ఇది చేయండి అని చెప్పడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు అసెంబ్లీ మెట్లు ఎలా ఎక్కుతావో చూస్తాను, కుప్పంలో నిన్ను ఓడించి తీరుతాననేసి ఆయన ఆడ శబ్దం చేశారు. ఇవాళ కూడా కుప్పం మీదే ఫోకస్ చేశారు. భరత్ని ఎమ్మెల్సీగా అదే పనిగా చేశారు. అక్కడ చంద్రబాబు గారికి పోటీగా ఉండాలా అనేసి భరత్ని ఎమ్మెల్సీగా కూడా ఇచ్చారు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు శబ్దం చేశారు. పెద్దిరెడ్డి గారు ఇక పుంగనూరు కన్నా ఎక్కువ ఫోకస్ కుప్పం మీద పెట్టేశారు. ఇంత గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు గారు ఏ ధైర్యంతో మిమ్మల్ని తెచ్చాడు ఇన్ఛార్జిగా ఇచ్చారు అసలుకి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ఆయనకన్నా నెంబర్ 1 ఎవ్వరూ లేరు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చేసిన పనితీరు మీద నచ్చి ప్రయోగం లాగే, అంటే ఒక అవకాశం ఇద్దాం, యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారనే ఉద్దేశంతో
అక్కడ పనిచేసే అవకాశం అనేది నాకు ఇవ్వటం జరిగింది. నిజంగానే చాలా దారుణమైన పరిస్థితులు. అంటే 2019 వరకు ముందు కుప్పం వేరు, 19 నుంచి 24 మధ్య కుప్పం వేరు. లోకల్ బాడీస్ వస్తే వాషౌట్ చేసేసారు కదా. వాషౌట్ చేశారంటే మున్సిపాలిటీ ఒకటే కంటెస్ట్ చేసింది, మిగతా అన్ని కూడా అప్పుడు కంటెస్ట్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీస్ బాయ్కాట్ చేశారు. మున్సిపాలిటీస్లో చూసాం, మన నామినేషన్లు కూడా దౌర్జన్యంగా విత్డ్రాల్ చేయించి, డిస్క్వాలిఫై చేయించి, అభ్యర్థులను కిడ్నాప్ చేసి, లేకపోతే తీసుకెళ్లి నాయకులందరినీ జీడీ నెల్లూరు, నగరి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక రకమైన విధ్వంసకరం, రాష్ట్రంలో నాకు తెలిసి అంత విధ్వంసకరమైన ఎలక్షను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులందరూ అక్కడికి వచ్చి, మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీస్ జరిగిన వాటితో కుప్పం మున్సిపాలిటీ జరగలేదు, తర్వాత జరిపారు. ఒకటి హోల్డ్ చేసి తర్వాత పెట్టారు, ఎలక్షన్ పెట్టి అందరూ ఇంకా అదొక రణరంగం లాగా దాన్ని ఎలక్షన్లు జరిపారు. అంటే అధికార బలాన్ని, ధనాన్ని, ఒకటి కాదు పోలీసు వినియోగం కానీ రాష్ట్రంలో ఇంకెప్పుడు ఏ ఎలక్షన్లో కూడా అట్లాంటిది జరిగి ఉండదు. అట్లా చేసిన ఎన్నికలు అది. దానివల్ల మున్సిపాలిటీ ఓడిపోవడం జరిగింది. అక్కడ అది కూడా మున్సిపాలిటీ ఓడిపోయింది. ఓవరాల్ ఓట్స్ చూస్తే 3,000 చేంజ్ ఓట్స్ తోటే మున్సిపాలిటీ చేజారిపోవడం జరిగింది, వాళ్ళంత విధ్వంసం చేస్తేనే. సో అయితే తర్వాత అక్కడి నుంచే వాళ్ళు వై నాట్ 175 అనే స్లోగన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. మేము కుప్పం కూడా గెలుస్తాము అది ఇది అని చెప్పి, వై నాట్ కుప్పం అని చెప్పనేసి వై నాట్ 175 స్లోగన్ కూడా అప్పుడే నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. సరే, అది పొలిటికల్ ఇది. అయితే పెద్దిరెడ్డి గారు నిజంగా ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కన్నా ఇంకా పర్సనల్ ఇది. ఎందుకంటే సార్కి, సిబిఎన్ గారికి, ఆయనకి యూనివర్సిటీ టైం నుంచి ఒక కైండ్ ఆఫ్ రైవల్రీ ఉంది. ఇంక ఇది ఇంకొంచెం ఇప్పుడు ఏదో అవకాశం ఉంది, ఏదో ఓడిచ్చి నేను ఏదో కసి తీర్చుకోవాలో లేకపోతే ఏదో ఇది చేయాలని చెప్పనేసి అని ప్రయత్నం చేశారు. ఎలా గెలుస్తావో చూస్తారని ఆయన, కుప్పం నుంచి నువ్వు ఎలా గెలుస్తావో చూస్తారు ఆయన. కానీ ఒకరికొకరు పంతాలు. కానీ పెద్దిరెడ్డి గారి దూకుడికి, పెద్దిరెడ్డి గారిని తట్టుకొని మీరు కుప్పం ఇన్ఛార్జ్గా చేయడం అనేది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న పని అనమాట అది. ఎందుకంటే ఎంతటికైనా పోతారు కేసులు గట్రా, ఇంకా ఏమైనా దాడులు. మీకు తెలుసు పొంగనూరు రామచంద్ర యాదవ్ పరిస్థితి ఏమైందని, ఎన్నిసార్లు అతని ఇంటి మీద దాడులు చేశారు, ఆస్తుల ధ్వంసం చేశారు, అన్ని అయినాయి వాటి మీద కూడా. కాకపోతే వాటిని ఎక్కువ ఇదిగా లేకుండా మేము మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. అంటే ఎక్కడ పాజిటివ్ వాతావరణం డిస్టర్బ్ కాకుండా మనం పనిచేయాలనే టార్గెట్ తోటి పనిచేస్తాం. ఎందుకంటే ఓటర్ మూడ్ అనేది మనకు అర్థమవుతుంది. మనకి తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారనేది క్లారిటీ. పెద్దిరెడ్డి గారు కూడా కుప్పం వచ్చి మీటింగ్లో 30,000తో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నేను సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, సవాలు విసురుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కనుక ఇక్కడ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, గెలిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, పెద్దిరెడ్డి గారు మీకు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా అని చెప్పనేసి ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నా ధైర్యం ఏంటంటే 30 సంవత్సరాలు ఒక నాయకుడు ఏ విధంగా ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా మార్చారు, ఏ విధంగా ఉన్న ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చారు. వారానికి ఒక పూట స్నానం చేసేటటువంటి పరిస్థితి, ఒక రోజు అంటే నీళ్లు లేక, ప్లస్ బురద నీళ్ళు ఎట్లెట్లా అనుకొని ముంచుకొని నీళ్లు తాగే స్థితి నుంచి, చెరువులో నీళ్లు తాగే స్థితి నుంచి ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఈరోజు కుప్పంలో చదువుతున్నారు. అక్కడ ఉండే మెడికల్ కాలేజీలో అంతా చదువుతున్నారు. ఆ లెవెల్కి ప్రతి మండలానికి స్కూల్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, మీరు ఏ మూలకన్నా పోండి రోడ్స్, ప్లస్ ఈరోజు ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ద్రవిడ యూనివర్సిటీ, యు నేమ్ ఎనీథింగ్, కేజీ టు పీజీ కుప్పంలోనే చదువుకొని వాళ్ళు విద్యావంతులై బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అదర్ డిగ్రీ కోర్సెస్ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు. చదువుకోవడానికి పలమనేరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి వెళ్ళే స్థాయి నుంచి ఈరోజు బయట నుంచి వచ్చి ఇక్కడ కుప్పంలో చదువుకునే స్థాయికి కుప్పాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. అగ్రికల్చర్ తీసుకుంటే ఓన్లీ సంప్రదాయ పంటలు లైక్ జొన్నలు, రాగులు, సజ్జలు పండించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్న రైతులకి ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి డ్రిప్ ఇచ్చి, ఇరిగేషన్ ఇచ్చి, ఇక్కడ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తానండి. ఈరోజు ఆయన చేసిన డెవలప్మెంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడింది, ప్రతి ఒక్క బిడ్డలకు అవకాశాలు వచ్చినాయి. నెంబర్ 2, రైతులకు కూడా మన పార్టీ వాళ్ళు కాస్తారన్నా కూడా తీసేసేయండి, ఎలక్షన్స్ వరకే పార్టీలు,
ఏదైనా సరే నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని రైతులు పార్టీలకు అతీతంగా రైతులకి డ్రిప్పులు 90% సబ్సిడీతో డ్రిప్పులు ఇచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీ నేర్పించి ఈరోజు పూలు పండ్లు హార్టికల్చర్ మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు సిఓఈ హార్టికల్చర్ సిఓఈ పెడితే 10 కోట్ల నిధులతోటి ఇజ్రాయెల్ నిధులతోటి పెడితే ఈరోజు దేశంలోనే బెస్ట్ సిఓఈ కింద స్కోచ్ అవార్డు మొన్న గెలుచుకుంది. 3.5 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేశారు. 1,52,50,00,000 ప్రాఫిట్ తోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుస్తుంది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రీజనేనా అంటే చంద్రబాబు నాయుడు గారు 30,000 ఓట్లతో ఓడిపోతారని పెద్దిరెడ్డి గారు సవాల్ చేశారు. కానీ మనం 2019 ఎన్నికలు 2014 నుంచి తీసుకుంటే 2019 అంతకుముందు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా గ్రాఫ్ తగ్గుతూ వచ్చిందంట, ఓటింగ్ తగ్గుతూ వచ్చింది, మెజార్టీ తగ్గుతూ వచ్చింది ఆయనకు. కానీ 2024లో ఒక్కసారిగా మళ్ళా పైకి ఎగబాకింది అనమాట గ్రాఫ్. అసలుకి సెన్సెక్స్ పెరిగిపోయింది. పెద్దిరెడ్డి గారేమో 30,000తో ఓడిపోతారని సవాల్ చేసి చంద్రబాబు గారి గ్రాఫ్ అమాంతం అలా పెరిగిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఒక 4,500 ఓటుతో ఆయన బయటపడిపోయారు. ఎలా సాధ్యమైందంటారు? కుప్పంలో బాబు గారు మెజార్టీ పెరగడానికి కారణం ఏంటి? పుంగనూరు పుడింగిగా మీ బాబు గారు అంటుంటారు కదా చంద్రబాబు గారు, ఆయనకు గ్రాఫ్ పడిపోవడానికి బలమైన కారణం ఏమంటారు? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తారు సార్. మీరు గమనించండి, ఈరోజు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 months చూడండి ఏం జరిగింది రాష్ట్రంలో, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్. దేని మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏంటి, ఎవరిని కేసులు పెడదామా, ఎవరిని జైల్లో వేద్దామా అని ఒక విధ్వంసకరమైన వాతావరణం ఫస్ట్ 6 నెలల్లో రాష్ట్రం మొత్తం ఒక భయానకమైన వాతావరణం నడిచింది. ఈరోజు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారని చెప్పనేసి. చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతో నమ్మకంతో హయ్యెస్ట్ మ్యాండేట్ 93% ఓట్ షేర్ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. మన మీద నమ్మకంతో మన జీవితాలు బాగు చేస్తారు ఈ నాయకత్వం అయితే అని నమ్మి అవకాశం ఇచ్చారు. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే దిశగా మనం పనిచేయాలి అని చెప్పనేసి ఈరోజు ఆయన మళ్ళీ డెవలప్మెంటు, కంపెనీసు, మళ్ళీ దావోసు, సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం ఇంకా ఆయన కాన్సెప్ట్లో డెవలప్మెంట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. కానీ ఎక్కడ 1% కూడా స్పెసిఫిక్గా వాడిని టార్గెట్ చేయాలా, వీడిని టార్గెట్ చేయాలా. ఇప్పుడు ఆయన జైల్లో వేయదలుచుకుంటే ఆయన మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇంకా కూడా ఏదైనా సరే చట్టబద్ధంగా ఏదన్నా ఉంటే దాని ప్రకారం వెళ్ళండి, అంతేగాని అనవసరమైన టైము ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయొద్దని చెప్పనేసి సార్ చెప్పడం టీడీఎల్పీ సమావేశాల్లో కూడా క్లియర్గా చెప్పారు. మీరు అనవసరమైన కేసులు పెట్టించి అనవసరంగా పెట్టించి అట్లాంటి కాన్సెప్ట్కి పోవద్దు. ఏదైనా సరే ప్రాపర్ ప్రూఫ్ ఉండి వాళ్ళు తప్పు చేస్తుంటే అట్లాంటి కంప్లైంట్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. కానీ మిగతా వాటి మీద అంతా ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. మనం ఏం చేయాలనుకుంటున్నాం, మీ నియోజకవర్గం ఏంటి, నేను రాష్ట్రం ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టి వెళ్దామని చెప్పి అన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పారిపోయిన కంపెనీలు మొత్తం ఈరోజు టీసీఎస్ 10,000 మందితోటి ఉద్యోగాలు ఇవ్వడానికి నారా లోకేష్ గారి చొరవతో ముందుకొచ్చారు. ఈరోజు 2,000 సీటింగ్ ఆల్రెడీ అలకేట్ చేశారు టీసీఎస్కి కార్యకలాపాలు. అంటే 2,000 మంది బిడ్డలకి, ఆంధ్రప్రదేశ్లో చదివిన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ 1 yearలో 10,000 మందికి ర్యాంపప్ చేస్తూ ఉన్నారు. శ్రీ సిటీలో 15 కంపెనీలు సైన్ చేసినాయి. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు మళ్ళీ? బికాజ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ లీడర్షిప్ అండ్ పాజిటివ్ పాలిటిక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అది సక్సెస్ఫుల్ ఫార్ములా. చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి గారు ఏ విధంగా విధ్వంసం చేశారో మనం అందరం చూసాం. పొంగనూరులో కూడా ఇంకా పూర్తి స్థాయిలో కొంచెం రకరకాల చిన్న చిన్న పొరపాట్లు జరగటం వల్ల ఇండిపెండెంట్గా వేరే ఆయన వేయటం వల్ల రామచంద్ర యాదవ్ గారు వేయటం, ఇట్లా కొన్ని కారణాలతోటి జస్ట్ మిస్ అయింది. కానీ లేకపోతే 100% పొంగనూరు సీటు కూడా గెలిచేటటువంటి పరిస్థితి మాకు ఉండేది. మీ ఓటమికి రామచంద్ర యాదవ్ గారు ఒక కారణం అంటారు. అక్కడ కారణం అంటే కొంత ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ఆయనకు పడ్డ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేదానికి అవకాశం ఉండేది, ఇంకొంచెం మనం అవకాశాలకు దగ్గరగా ఉండేది అనేది నా అభిప్రాయం. ఓవరాల్గా ఇప్పుడు కుప్పం పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాలారు రిజర్వాయర్ ఉంది, అదంతా దాని అభివృద్ధి కావచ్చు, ఆ సమస్య ఇష్యూని కావచ్చు. గతంలో పలంనేరు వరకే ఉండేది హంద్రి నీవా, మరి నీవా వరకు మొత్తం కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవాలని ఎక్స్టెన్షన్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి హంద్రి నీవా పనులు 2019-24 వరకు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయిపోయింది. అంటే ప్రాజెక్టులు ఎక్కడ కూడా పనులు జరగలేదులేండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టంట్ కూడా చేశారు. వచ్చి సినిమా సెట్టింగ్ వేసి ఓపెనింగ్ నీళ్లు కాలువల్లోకి ట్యాంకర్లు పెట్టి పోపించి ఆయన రంగాలను వదిలి
మళ్ళీ సాయంత్రంకి ఆ సెట్టింగ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయి అంత ఎలక్షన్ ముందు చాలా స్టంట్లు కూడా చేశారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏంటి అంద్రినివా పరిస్థితి ఏంటి? కుప్పంకి అంద్రినివా ద్వారా నీళ్లు తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. అవును. ఓకేనా? ఇంకా పాలారు పరిస్థితి ఏంటి? అవును, పాలార్ది ఇంకా యాక్చువల్గా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దానికి సంబంధించి అధికారులు కూడా ఏ విధంగా పక్క రాష్ట్రంతో ఎట్లా చేయాలనేది చూస్తూ ఉన్నారు. అది ఆ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు హంద్రీనివాద్ మాత్రం ఆల్రెడీ లైనింగ్ వర్క్ వీటన్నిటికి చేయమని చెప్పేసి మన ఇరిగేషన్ శాఖ మంత్రి వారు రామానాయుడు గారు వచ్చి ఇక్కడ కుప్పంలో రివ్యూ పెట్టడం, దానికి సంబంధించి ఎంత ఎస్టిమేషన్స్ అవుతుంది అనేది కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. 186 crores తోటి ముందు కాలువ లైనింగ్ వర్క్స్ అంతా కూడా ఫినిష్ చేయమని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పోలవరం ఇది రెండు ప్యారలల్గా కనెక్ట్ చేసి కంటిన్యూస్ వాటర్ ఉండే కాన్సెప్ట్ ఒకటి, ప్లస్ ఈ గండికోట రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ తీసుకురావాలనేది ఒకటి, కుప్పం వరకు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా త్వరలో ఏంటనేది నిర్ణయం తీసుకుంటారు. కుప్పం ఇన్ఛార్జ్గా ఉన్న మీరు చంద్రబాబు ఐడియాలజీని ఫాలో అవుతూ కుప్పంని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు సార్? ఇంకా ఇప్పటికే చాలా డెవలప్మెంట్ అయింది. యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, KG to PG వరకు విద్యాసం ఉంది, టౌన్లో రోడ్ సౌకర్యం అద్భుతంగా ఉంది, అన్ని చూసాము, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. ఇంకా ఎలాంటి అభివృద్ధి సాధిస్తే కుప్పము చిత్తూరు జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మారుతుందంటారు? సో ఇప్పటి వరకు సార్ గత 30 సంవత్సరాల వరకు సీఎం గారు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీ, రైతులకు సంబంధించిన యాక్టివిటీ దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రతి ఊరికి స్కూల్స్ కావచ్చు, రోడ్డు కావచ్చు, వాటర్ కనెక్టివిటీ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ప్లస్ అదర్ డెవలప్మెంట్ మనకి ఫార్మర్స్కి వాళ్ళకి రెవెన్యూ సోర్స్ వచ్చేటట్టు. ఇంటింటికి సేమ్ ఆవు ఒకటి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అందరూ నవ్వారంటే ఈయనేంది వచ్చి ఆవు ఇస్తున్నాడు అది ఇది అని చెప్పనేసి అని. కానీ ఈరోజు హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ చిత్తూరు డిస్టిక్ కుప్పం, 3.5 లక్షల లీటర్లు ప్రొడక్షన్ అనేది ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని త్రిబుల్ చేసి 10 lakh లీటర్స్కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ 5 yearsలోని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. దానికి 50% సబ్సిడీతో కూడా మళ్ళీ ఇంకొక ఇంటికి ఒక ఆవుని ఇవ్వాలనేది ఎలక్షన్ ముందు చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించమని సంబంధిత అధికారులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఏ సెక్టార్లో ఏ విధంగా చేస్తే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది అనే దాని మీద సార్కు ఒక క్లారిటీ ఉంది. సో దాని ప్రకారం ఏ అంశాల్లో మనం ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తున్నారు ఒక ఎత్తు అయితే. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ బాగా పెరిగిపోయారు, యంగర్ జనరేషన్. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ బెంగళూరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఈసారి ఆయన మెయిన్ అజెండా కింద చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ కార్గో నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా చేయటం, తద్వారా కొన్ని కంపెనీస్ కానీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా వస్తే ఆటోమేటిక్ కొంత ఉమెన్కి యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది అనేది ఒకటి. 2000 ఎకరాల్లో ఓవరాల్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలనేది అధికారులకు ఆదేశించారు స్థానికంగా కలెక్టర్ గారికి అందరికీ. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అంతా జరుగుతోంది. 500 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్క్ అనేది 5 మండలాలు కవర్ అయ్యేటట్టు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కటి చేసేటట్టు ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగా మదర్ డైరీ, సఫార్ అనే 2 కంపెనీస్ ఫైనలైజ్ అయినాయి. వాటిని శాంతిపురం మండలంలో ఒక 132 acres ఉండే దాంట్లో క్లస్టర్లో ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక 2 నుంచి 3 వేల మందికి ఉపాధి అనేది అక్కడ దొరకబోతుంది. KVK శాంక్షన్ చేయించారు చంద్రబాబు, కృషి విజ్ఞాన కేంద్రం, రీసెర్చ్ ఫర్ ఫార్మర్స్ ఫస్ట్ 2 monthsలోనే, కేంద్రీయ విద్యాలయం, నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ద్రవిడ యూనివర్సిటీలో మనకి అదర్ కోర్సెస్ కానీ ఇంకా అన్నీ ఇంప్లిమెంట్ చేయటం, సెంట్రల్ ఫండింగ్ కూడా ప్రాసెస్ చేసేదానికి ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు అలీప్ అనే అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉమెన్ ఎంపవర్మెంట్కి MSME క్లస్టర్స్ ఏర్పాటు చేసేదానికి రామకుప్పం మండలంలో ప్లస్ కుప్పం రూరల్ మండలంలో 2 ప్రాంతాల్లో దానికి సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు దిశగా ఆల్రెడీ అడుగులు పడతా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ 6 monthsలోనే మెజారిటీ ఈవెంట్స్, నెక్స్ట్ 5 yearsలో 30,000 to 40,000 మెంబర్స్కి స్థానికంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. సో అది క్రియేట్ అయితే ఈ వలసలు బెంగళూరు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వాళ్ళు స్థానికంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఉండి పని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన ఆలోచన. ప్లస్ రెవెన్యూ కూడా ఇక్కడ సంపాదించింది మళ్ళీ ఇక్కడే రీఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేయటం వల్ల ఆర్థికంగా కూడా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అన్నీ కూడా మీ ఇన్ఛార్జ్ ఇలాకాలోనే అన్ని మీరు దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్నారు? అందరం యాజ్ ఎ టీమ్, నాట్ శ్రీకాంత్ సింగిల్ అనేది ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేయను. 200% రాసి పెట్టుకోండి. మీరు రండి, కావాల్సి ఉంటే కుప్పం వెళ్దాం, ఖచ్చితంగా రండి. మీరు తిరగండి, అడగండి. 100%
అందరం యాజ్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్స్ తోటి చేస్తున్నాం కాబట్టి అది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి 450 కోట్లతోటి ప్రణాళికలు రూపొందించారు రాబోయే 5 సంవత్సరాలు. ఫేజ్ 1 కింద 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పార్క్స్ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ బ్యూటిఫికేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ యూటీజీ మొత్తం విత్ ఆల్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్తో వచ్చేదానికి కూడా 90 కోట్లతోటి దానికి కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేశారు. ఒక 60 కోట్లతోటి ఆర్టీసీ బస్ స్టాండ్ని కంప్లీట్గా మోడర్నైజ్డ్ బస్ స్టాండ్ చేయడానికి. సో కుప్పం దశ దిశ చంద్రబాబు నాయుడు గారు రాకముందు కుప్పం, వచ్చిన తర్వాత కుప్పం అనేది నడిచింది ఇప్పుడు దాకా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా 2024 ముందు కుప్పం, 24 తర్వాత కుప్పం అని అనుకునేలాగా ఈ కుప్పం దశ దిశ కుప్పం తలరాతని చంద్రబాబు నాయుడు గారు మార్చబోతున్నారు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు అద్భుతంగా మారి బెంగళూరుకు ఒక శాటిలైట్ టౌన్ కింద కుప్పం అభివృద్ధి చెందే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కుప్పం నుంచి బెంగళూరుకి గంటంబావులో వెళ్ళేదానికి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ప్రపోజల్స్ అనేది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గడ్కరీ గారికి. త్వరలో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఫినిష్ అయితే సో కుప్పంకి బెంగళూరుకి కనెక్టివిటీ ఇచ్చేస్తే తద్వారా హోసూరు కానీ ఇట్లాంటి వాటి నుంచి కూడా ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా ఇటు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. ఈవీ కంపెనీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీస్ కూడా కొన్ని ఇక్కడ కుప్పంకి పెట్టడానికి అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా కుప్పంని మీరు ఇందాక చిత్తూరు జిల్లాలోనే అన్నారు, చిత్తూరు జిల్లా కాదు భారతదేశంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో నిలబెట్టేదానికి మేము అక్కడ ఉన్న అందరం నాయకులు, కార్యకర్తలు అందరం కృషి చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆ ప్రాంతాన్ని మరొక అద్భుతమైన ప్రాంతం కింద తీర్చిదిద్దడానికి అటు పర్యాటక రంగం పరంగా కావచ్చు, టూరిజం నెట్వర్క్ కింద కూడా ననియాల ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడ కాటేజెస్ ఒక టూరిజం హబ్ కింద దాన్ని మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చాలా చోట్ల ఉండే లొకేషన్స్ కన్నా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఫారెస్ట్లో, వాటిని కూడా టూరిజం సర్క్యూట్ కింద టెంపుల్స్ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు 11 టెంపుల్స్. ఒక బెంగళూరు నుంచి వస్తే ఒక 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని టెంపుల్స్ కావచ్చు, ఆ ఫారెస్ట్ సఫారీ కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసుకొని వెళ్ళే విధంగా ఒక ప్యాకేజింగ్ మోడల్ లాగా చేయాలనేది కూడా ఆలోచన చేసి దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది 100% చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఈ 5 సంవత్సరాల్లో నెక్స్ట్ ఫేజ్కి కుప్పంలో ఇంప్లిమెంట్ చేసి అగ్రగామి నియోజకవర్గం కింద నిలబెట్టాలని మా అందరి లక్ష్యం. ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం అభివృద్ధిలో పులివెందలే ఆదర్శము, పులివెందలను ఆదర్శంగా తీసుకుని పులివెందల తరహాలో కుప్పంని డెవలప్మెంట్ చేస్తారు. ఏముందండి అక్కడ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మాట్లాడిన తర్వాత అప్పటికప్పుడు బస్టాండ్ మళ్ళీ కొత్త శాంక్షన్ చేసి అంతా చేశారు. కరెక్ట్గా 4-5 మెయిన్ రోడ్లు వేశారు. 12 విగ్రహాలు మాత్రం రాజశేఖర రెడ్డి గారికి పెట్టారు. అది తప్పిస్తే పులివెందులు నేను వెళ్ళి చూశాను, పులివెందులు ఏం చేశారో చూద్దామని చెప్పనేసి. సో అప్పుడు అంతకుముందు IIIT ఏడుపులపాయ అదొకటి కాన్సెప్ట్ ఉంది. త్వరలో ఇక్కడ కూడా IIIT మిగతా కొన్ని ఇంజనీరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నారు. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉంది. 21 సంవత్సరాల క్రితమే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఇక్కడ పెట్టి ఏర్పాటు చేసి ఈరోజు అంటే మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. నాగరాజు గారు నాకు కొంతమంది చెప్పారు క్యాంపెయిన్ చేసేటప్పుడు, సార్ చంద్రబాబు నాయుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని మాట్లాడాల, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు సార్ అన్నారు. ఏమండి అని చెప్పనేసి అంటే, సార్ ఎమర్జెన్సీ వాళ్ళ తండ్రి పురుగుల మందులు తాగి సూసైడ్ చేసుకోకపోతే ఎమ్మటే 15 మినిట్స్లో వాళ్ళు పిఎస్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్తే సేవ్ చేశారు వాళ్ళ ఫాదర్ని. మీరు కరెక్ట్ టైంలో తీసుకురాబట్టి మనం సేవ్ చేయగలిగామని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. సార్ నిజంగా ఈరోజు బాగా సంపాదిస్తున్నా, అంతా చేస్తున్నా, అంతా బాగుంది. నాకు నిజంగా ఆ రోజు మెడికల్ కాలేజ్ లేకుండా మా ఫాదర్ చనిపోయింటే ఈరోజు నేను ఏ స్థాయికి ఎదిగి ఎంత సంపాదించినా కూడా నాకు సాటిస్ఫాక్షనే ఉంది. ఈరోజు మా ఫాదర్ మాతో లేరనే బాధ ఉండేది. బట్ ఇన్ టైంలో ఆ మెడికల్ ఫెసిలిటీ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. కాబట్టి నేను ఆయనకి మాకు దేవుడు సార్ ఆయన అని చెప్పాను. ఇట్లాంటి ఉదాహరణలు కొన్ని వందలు విన్నాను నేను. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో తీసుకెళ్ళడానికి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని 21 సంవత్సరాల క్రితమే ఇట్లాంటి మారుమూల ప్రాంతం, అప్పుడు 21 సంవత్సరాల క్రితం అంటే కుప్పం అప్పటికి అంత డెవలప్మెంట్ లేదు, సెమీ డెవలప్మెంట్లో ఉంది. అక్కడ తీసుకొచ్చి పెట్టి నాకు ఆ చైర్మన్ దొరస్వామి నాయుడు గారు కూడా చెప్తారు, సార్ నేను చిత్తూరు పెడతానంటే సార్ గొడవ చేసి నన్ను ఇక్కడే పెట్టాలి, నీకు అన్ని రకాలుగా నేను సపోర్ట్ ఉంటానని చెప్పి ఇది చేసి తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారని చెప్పనేసి. సో దట్ ఈస్ హిజ్ విజన్ అండ్ హిజ్ పాజిటివ్ థాట్ ప్రాసెస్. బికాజ్ ఆఫ్ ఇందాక మీరు అడిగారు
పెద్దిరెడ్డి గారికి ఎందుకు ఇదైంది, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పెరిగిందంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా డౌన్ఫాల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, గ్రాఫ్ పడిపోయింది, పైకి లేచారు, మళ్ళీ పడ్డారు. మళ్ళీ ఎందుకు ప్రజలు నమ్ముతున్నారంటే ప్రతిసారి పాజిటివ్ థాట్ ప్రాసెస్తో మాత్రమే ఆయన అడ్మినిస్ట్రేషన్, మా క్యాడర్ అనుకోవచ్చు, అబ్బా సార్ ఎప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ మీద పడిపోయాడు, దాని మీద ఇట్లా రకరకాలుగా బట్ అన్నా కూడా ప్రజల్లో ఎందుకు పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందంటే ఈయన ఏదో చేస్తాడు అంటే చేసి చూపించాడు. ఆల్రెడీ విజన్ 2020 అన్నాడు, ఇప్పుడు విజన్ 2047 అన్నారు. 2020 అన్నప్పుడే చాలామంది నవ్వారు, ఈయన 20 అని. ఆయన విజన్ 2020 డాక్యుమెంట్ ఇప్పుడు తీసుకొచ్చి చదవండి. ఆయన విజన్ చేసిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రా డెవలప్మెంట్ అని ఈరోజు హైదరాబాద్ వాట్ హ్యాపెండ్. సో 2047 కొంతమంది ఇంకా చాలా చెత్తగా మాట్లాడుతున్నారు, ఆయన ఉంటాడు అప్పటికి అది ఇది అని చెప్పి. నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు, ఎవరి లైఫ్కి ఎవరు ఈ నిమిషం బయటకు పోయాక ఎవరు ఉంటారు ఎవరు గ్యారంటీ లేదు జీవితం. బట్ ఏంటి భవిష్యత్ తరాలు ఈ విధంగా ఉండాలని ఆలోచన చేసి ముందు తరం గురించి ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ అలాంటి నియోజకవర్గానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పము, ఎంతో అభివృద్ధి చెందుతున్న కుప్పానికి మీరు ఇన్ఛార్జిగా ఉండడాన్ని ఒక వరంగా భావిస్తున్నారా? పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నిజంగా అటువంటి నాయకుడు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం పనిచేసే అవకాశం అంటే అది ఖచ్చితంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో ఏ పుణ్యఫలమో. నిజంగా నాకు ఆయన నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు మనస వాచ కర్మణ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా ఏం చేయాలో నా మనస్ఫూర్తిగా మాత్రం అక్కడ చేస్తాను కూడా. ఓకే, చేస్తున్నారు. కుప్పం ఇన్ఛార్జ్గా మంచి పేరు తెచ్చుకున్నారు కదా. భవిష్యత్తులో ఇక చంద్రబాబు నాయుడు గారు 2029లో ఏమైనా పోటీ చేస్తారో, ఇంకా తర్వాత పోటీ చేస్తారా లేదా అంటే వయసు రీత్యా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండేదానికి ఆయన ఉండేటటువంటి ఫిట్నెస్ కానీ ఏది కానీ ఈరోజు 10 నిమిషాలు ఆయనతో మనం నడవలేము, 10 నిమిషాలు ఆయన మెట్లెక్కితే మనం ఎక్కలేము కంటిన్యూస్గా. అంటే 10 నిమిషాలు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. 2029లో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గానికి 1,00,000 మెజారిటీ, అంటే మేము వచ్చినప్పుడు పెట్టుకున్న లక్ష్యం 1,00,000 మెజారిటీ లక్ష్యం అని పట్టాము. 1,00,000 సాధించాము. అంటే రకరకాల కారణాలు మీకు తెలుసు, విధ్వంసం చేశారు, విపరీతమైన డబ్బులు వెదజల్లారు, అన్ని రకరకాల అని చేసాం. సో 1,00,000కి చేరాము. సో ఈసారి ఖచ్చితంగా ఇంకా 1,00,000 మిగిలింది కాబట్టి రేపు 2029లో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే నాకు అదొక డ్రీమ్ లాగా దాన్ని నెరవేర్చేదానికి అహర్నిశలు అందరం కలిసి పనిచేస్తాం. 2029లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతారు? ఏ నియోజకవర్గం కన్నేసారు చెప్పండి. నాకు ఎటువంటి ఆలోచనలు లేదు. చంద్రబాబు నాయుడు గారిని 2029లో 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి కుప్పం నుంచి గెలిపించడం ఒక్కటే నా బాధ్యత. దట్ ఈస్ ఉన్నారండి, శాసనసభలో ఉండరా? చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అది చేసే పని. బట్ దానికి 2029లో 1,00,000 ఓట్ల మేర దాన్ని గెలిపించడం మాత్రం ఇప్పుడు లక్ష్యం. నియోజకవర్గం మీద ఎక్కడ కన్నేయలేదు, ఏమీ వేయలేదు. ఆయన ఏ బాధ్యత అప్పచెప్పితే పార్టీకి ఆ బాధ్యత నెరవేర్చడం ఒక్కటే నా పని. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు ఆ బాధ్యతలు నెరవేరుస్తూ కుప్పం అభివృద్ధిలో మీ మార్కు కూడా చూపిస్తారని నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మార్కు మాత్రమే కనపడుతుంది. మార్కు మరింత రెట్టింపుగా కనిపించాలని కోరుకుంటున్న శ్రీకాంత్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.